పిల్లలు అనేటువంటిది సంతాన లక్ష్మి అని అంటారు. అంటే మనకి ఏవైతే అష్టలక్ష్మి ఉన్నాయో, విద్యాలక్ష్మి, అలాగే సంతాన లక్ష్మి అనేటువంటిది భగవద్ అనుగ్రహం వలన కొన్ని వంశాలలో మంచి అమ్మాయిలు జన్మించి ఆ యొక్క వంశకీర్తిని వారు దిగంతాలకు తీసుకెళ్ళిపోతారు. అందుకే మనం నామాన్ని ఎంతో ప్రేమగా పిలవాలి. కొందరు మహాపురుషులు ఇతరులను సంబోధించినప్పుడు ఎంతో ప్రేమగా పలకరిస్తారు. ఉదాహరణకు శ్రీ సత్యసాయి బంగారు అని పిలుస్తారు. మరికొందరు ఎంతో ప్రేమగా బాబు, బుజ్జి, నాన్న, కంద ఎంత ప్రేమగా పిలుస్తారంటే ఆ ప్రేమను వారు తల్లిదండ్రులు వలకపోసినప్పుడు ఈ పిల్లల్లో ఆ హృదయంలో ప్రేమ అనేటువంటిది మొలకెత్తుతుంది. భారతదేశంలో కుటుంబము చాలా ముఖ్యమైనటువంటిది, కుటుంబ వ్యవస్థ. ఎందుకంటే దేవతల ద్వారా ఈ కుటుంబ వ్యవస్థ మనకు లభ్యమైందని మనం భావించవచ్చు. అందుకే పిల్లలను అల్లారుముద్దుగా పెంచడం, వారికి మంచి సంస్కారాలు, ఉత్తమమైనటువంటి గుణాలు తల్లిదండ్రులే వారికి అలవాటు చేయగలరు. అందుకే పరుషంగా మాట్లాడకూడదు. పరుషంగా మాట్లాడడంతో వారి హృదయాల్లో విఘాతం ఏర్పడుతుంది, అది చెరగని ముద్రగా మిగిలిపోతుంది. అని కుటుంబంలో బిగ్గరగా కేకలు వేయడం, ఇవన్నీ చిన్న మృదువైన హృదయాల్లో అవి నిండుకొని పెద్ద అయిన తర్వాత వారిలో కఠినమైనటువంటి ప్రవర్తన వారికి ఏర్పడుతుంది. అందుకే మానసిక శాస్త్రవేత్తలందరూ ఏం చెప్తున్నారంటే పిల్లలను పెంచడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే దేశంలో బాలకులను ఉత్తమ పౌరులుగా మనం మార్చాలి. దేశంలో చాలా చోట్ల ఈనాడు బాల నేరస్తులు ఎందుకు మారుతున్నారంటే దానికి ప్రధానమైన బాధ్యత తల్లిదండ్రులదే. ఒక సంతానం కోసం మనం దేవతలను ఆశ్రయించి తద్వారా భగవత్ స్వరూపమైనటువంటి సంతానాన్ని మనం పొంది వారిని సరిగా వినియోగించుకోకపోవడం అనేది గొప్ప చిక్కుగా మనకు మారుతుంది. అందుకే ప్రేమ అనేది ధర్మం యొక్క మూలం. అది కాంచీ కామకోటి పీఠం ప్రేమతత్వాన్ని, భక్తితత్వాన్ని ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలని శ్రీవారు వారి యొక్క ప్రవర్తన ద్వారా మనకు నేర్పిస్తూ ఉంటారు. వారు ఎంతగా ప్రేమగా మాట్లాడతారంటే మనం ఇది నేర్చుకోవాల్సింది ఉంది అని. వేదం ఎంత ప్రాధాన్యమైందో వేద స్వరూపమైనటువంటి ఆత్మీయత, అనురాగాలు ఇవి చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. అందుకే మాటల చేత మెచ్చి దేవతలు వరంబులిత్తురట అన్నారు. మాటలు చాలా స్పష్టంగా, సునిశ్చితంగా, ప్రేమగా, లాలింపుగా ఉండాలి అని కాంచీ పరమాచార్య స్వామి వారు చెప్తారు. ఎప్పుడే కానీ ఒక విషయాన్ని మనం ఇతరులకు అందించేటప్పుడు అందులో ఇతరులకు అది బాగా అర్థమైందా లేదా అని మనం బాగా తెలుసుకోవాలంటే చాలా ముఖ్యమైనది. అందుకోసమే నడవడిక అని అంటారు, లేక కమ్యూనికేషన్ అని అంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే మనం మహాత్ముని దర్శించుకోవడంలో మనకు ఒక శిక్షణ అనేది మనకు ఏర్పడుతుంది అన్నమాట. ఉత్తమ దంపతులను చూసినప్పుడు శ్రీ శంకర విజయేంద్ర సరస్వాములు వారు వారికి పిలిచి వారు కోరకున్న మీరు సంతానాన్ని పొందాలి అనేటువంటి అభిప్రాయం వారిలో కలిగించారు. తర్వాత వారి దీవెనల ద్వారా ఎంతోమంది నూతన దంపతులు ఎవరైతే వస్తున్నారో, యువకులు ఎవరైతే ఉన్నారో వారికి ఫలానా చోటుకు మీరు వెళ్ళి దర్శించుకొని రండి, ఇటు దేవస్థానాలకు వెళ్ళండి, ఈ క్షేత్రాలకు వెళ్ళి రండి అని వారు చూచాయిగా వారికి తెలియజేస్తారు. వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు తెలియజేస్తే మీరు ఈ జాతకాలు ఇటువంటి చూపించుకోండి, తర్వాత ఇలా మీరు నడుచుకోండి, ఈ కార్యక్రమాలు సత్కర్మలు మీరు చేయండి అని వారికి తెలియజేసినటువంటిది నేను చూస్తున్నాను. తర్వాత ఈ అక్షతృతీయ రోజు ఆ యొక్క నూతన పీఠాధిపతులు అలంకరించిన రోజు ఒక దంపతులు నన్ను కలిశారు. వారు పిలిచి
మాకు శ్రీవారే అనుగ్రహం చేశారు, ఈ అమ్మాయి శ్రీవారి అనుగ్రహం ద్వారా మాకు కలిగింది అని. అమ్మ నాకు ఎందుకు తెలియజేస్తున్నావు అన్నాను. మీరు ఈసారి ఎప్పుడైనా చెప్పినప్పుడు ఈ విషయాన్ని తెలియచేయండి. సరే అన్నాను. అందుకే ఇది సహజం. స్వాముల వారు ఎందుకుగాను ఉత్తమ సంతానం అవసరం. సమాజంలో ఒక వంశం అనేటువంటిది సంతానం ద్వారానే అభివృద్ధి చెందుతుంది. సంతాన లోపానికి గల కారణాలు ఏంటి అనేటువంటిది మనం బాగా తెలుసుకోవాల్సింది ఉంది. ఆ లోపాలను మనం పరిష్కారం చేసుకోవాలి. తెలిసో తెలియక గత జన్మల్లో మనం ఏదైనా తప్పులు చేసి ఉంటే వాటికి సరైన పరిష్కారాలు ఉన్నాయి. అలానే ఏదైనా ఇబ్బందులు కానీ, వివాహం ఆలస్యం కావడం కానివ్వండి, లేదా మనకు ఆరోగ్యం సరిగలేకపోవడం, లేదా ఆర్థికమైన ఇబ్బందులు, ప్రతి ఒక్క దానికి కూడా మనకు పరిష్కారాలు అనేటువంటివి మన శాస్త్రాల్లో విపులంగా తెలియజేశారు. వాటికి కావలసిన శ్రద్ధ, మనం భక్తి, ఈ రెండింటిని మన దగ్గర ఉన్నట్లయినా సులభంగా మనము వాటి పరిహారాలు పొంది మన యొక్క శ్రేయస్సును మనం పొందడానికి సాధ్యమవుతుంది. అందుకోసమే మహాత్ములను మనం దర్శించాల్సిన అవసరం ఉంది. మహాత్ములు ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి గొప్పతనం, మంచితనాన్ని చూసి వాటిని అభివృద్ధి చేసి తద్వారా సమాజానికి హితం ఏదైతుందో వాటిని చేయించాలని వారి ఉద్దేశమే ఉంటుంది. అందుకే మన యొక్క శ్రేయస్సును కోరేవారెవరు? తల్లి, తండ్రి, గురువు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ శ్రీ దక్షిణామూర్తయే నమః అంటుంది. ఈశ్వరుడు వేరే కాదు, గురువు వేరే కాదు. ఆత్మీయులారా, మనము ప్రతి ఒక్కటి పాఠం మాదిరిగా మనం నేర్చుకోవాలి. ఒకసారి ఒక దంపతులు మహాస్వాముల వారిని దర్శించడానికి వస్తారు. వచ్చే వారికి పుట్టినట్టు సంతానం స్వాముల వారి పాదాల దగ్గర అర్పించి ఆశీర్వదించమని అంటారు. స్వాముల వారు ఆ పాపను తన పాదముల దగ్గర ఉన్న చూసి స్వాముల వారు అడిగారు, అనూష నక్షత్రం అని అడిగారు. అవును పెరియవా అన్నారు వాళ్ళు. వాళ్ళకి ఆశ్చర్యమైంది. అది అనూష నక్షత్రం అంటే అనురాధ నక్షత్రం, అంటే మహాస్వాముల వారి జన్మ నక్షత్రం. అది అంటే వారు త్రికాలములు బాగా తెలిసినవారు, సర్వజ్ఞులు, అంతర్దృష్టి బాగా ఎరిగినవారు, విశాల దృష్టి ఉన్నటువంటి వారు. అందుకే మహాత్ములు అనేది పూర్వజన్మ సుకృతం ద్వారా మనకు కలుగుతారు. వాటిని మనం పొందడం సాధ్యమవుతుంది. అందుకే నిరంతరం మనం ఏ మూలలో ఎక్కడ ఉన్నా సరే మన యొక్క భావాలను వారు తెలుసుకోగలరు. అందుకే మనం ఈ జన్మ, మానవ జన్మ మనం ఏదైతే పొంది ఉన్నామో ఆ మానవ జన్మలో మహాత్ముల దర్శనం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ సమయంలో మానవ జన్మ వచ్చింది కదా, ఆ సమయంలో భగవంతుడి స్వరూపాన్ని ఎవరైతే ఉన్నారో గురువును మనం అన్వేషించేస్తూ ఉండాలి. ఆషాఢ శుద్ధ పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ, చాతుర్మాస వ్రతాలు ప్రారంభమవుతాయి. అనగా జూలై 10వ తారీఖు. ఈసారి శ్రీ శంకర విజయ సరస్వాముల వారు తమ ఉత్తరాధికారి శ్రీయుత శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఇరువురు కూడా పవిత్రమైనటువంటి తిరుపతిలో పాదుకా మంటపంలో చాతుర్మాస్య దీక్షలు 2 నెలల పాటు కొనసాగిస్తారు. చాలామంది నన్ను ఫోన్ చేస్తూ అనేక వివరాలు కాంచీపీఠం గురించి అడుగుతూ ఉంటారు. కొందరు భిక్షావందనం గురించి అడుగుతుంటారు, కొందరు గురు పూజ, ఇటువంటి అనేక విషయాలు తరచుగా అడగడం వారికి నేను శాంతంగా సమాధానం చెప్తుంటాను. ఆత్మీయులారా, వెంకట సంచికలు చెప్పినట్లుగా పరంపరలుగా అనేక సంవత్సరాలుగా కాంచి కామకోటి పీఠంలో సామూహిక భిక్షావందనాలు అనేటువంటివి నెరవేరుస్తున్నారు. ఒకసారి కాంచి పరమాచార్య స్వాముల వారు సేలంలో ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు అక్కడ వేణుగోపాలను ఒక ఆడిటర్, ఆయన ఏం చేశారంటే స్వాముల వారికి ఎల్లప్పుడూ తరచి దర్శించుకునేవారు. మహాస్వాముల వారు కాంచీలో చాతుర్మాస వ్రత దీక్ష ప్రారంభించగా ఆయన ఏం చేశారంటే చాతుర్మాసానికి కావాల్సినటువంటి అన్ని వస్తువులను కూడా ఒక పెద్ద వాహనంలో పంపించారు. అలానే హోస్పేట్ నుంచి హెచ్ఆర్జి రంగన్ గౌడ అని ఉన్నారు. మహాస్వాముల వారి పరమ భక్తుడు ఆయన. ఆయన మహాస్వాముల వారి జన్మదినానికి మరియు ఆరాధన కూడా అన్ని వస్తువులను
కావలసిన పట్టీ ప్రకారం వాహనంలో పంపిస్తూ మేనేజర్లను కూడా పంపించి అక్కడ చేరుస్తారు. ఎందుకు చెప్తున్నానంటే శ్రీవారిని దర్శించుకోవడం, ఈ యొక్క భిక్షావందనాలు చేయించుకోవడం చాతుర్మాస వృత్తంలో సద్గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చాలా సులభమైనట్లు ఉపాయం. ఆత్మీయులను ఒకసారి ఆయన సేలం నుండి ఆడిటర్ గారు వేణుగోపాల్ గారు పంపించారు. అన్ని వస్తువులను కూడా మహాస్వాముల వారు పూజ చేసే సందర్భంలో అన్నీ అక్కడ విడివిడిగా పెడతారనమాట. స్వామివారు ఒకసారి చూస్తారు వాటిని. అంతా పూజ అయిన తర్వాత మేనేజర్లు మిగతా సహచరులందరూ కూడా ఏం చేస్తున్నారు, ఆ వస్తువులన్నీ కూడా ఉగ్రాణానికి చేరుస్తున్నారు, అంటే స్టోర్ రూమ్. అప్పుడు స్వామివారు వచ్చి అన్ని వస్తువులు వచ్చాయా అన్నారు. అన్నీ పంపించారు స్వామి అనగా, ఒకసారి చూడండి ఒక వస్తువు వచ్చిందా అని. లేదు స్వామి, లిస్టు ప్రకారం అన్నీ వచ్చాయన్నారు. అప్పుడు స్వామివారు నవ్వుతూ ఉప్పు వచ్చిందా అన్నారు. వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇన్ని వస్తువులలో ఉప్పు రాలేదనే విషయము స్వామివారు ఎలా కనుక్కున్నారని. అప్పుడు అన్నారు, లవణం చాలా ముఖ్యమైనది, అది మహాలక్ష్మి స్వరూపము అన్నారు. అందుకే ఆంధ్ర ప్రాంతంలో మనం భోజనాలు కూర్చున్నప్పుడు మొట్టమొదటిసారిగా ఏం వడ్డిస్తారంటే, ఆకు వేసిన తర్వాత నీళ్లు చల్లి మొదటగా నెయ్యి వేస్తారు, దాన్ని అభిగారం అని అంటారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే మనం ఎడం వైపు ఆకు చివరిలో ఉప్పును వడ్డిస్తారు. అది ఉప్పు సముద్రం నుంచి వచ్చిందనమాట, సముద్ర వసనే దేవి, ఆ యొక్క మహాలక్ష్మి స్వరూపం. ఆ తర్వాత కుడి చేయండి కదా, అక్కడ పాయసాన్ని వడ్డిస్తారు, అది బ్రహ్మస్వరూపం. మధ్యలో కూడా అన్నాన్ని వడ్డిస్తారు. ఈ విధంగా మహాలక్ష్మి, విష్ణు, బ్రహ్మ, ఈ విధంగా మహాలక్ష్మి స్వరూపము ఉప్పు అన్నమాట. ఉప్పు వల్ల అనేకమైనటువంటి శుభాలు కలుగుతాయి. ఎక్కడ ఉప్పు లేకుండా ఎవరైనా వడ్డిస్తే అది శత్రువు ఇంట్లో మనం భోంచేస్తున్నామని, లేదా వైదికాలు అంటే తద్దినాళ్ళప్పుడు ఉప్పును వడ్డించరు. ఇది చాలా ముఖ్యమైనవి. శుభకార్యాలు తప్పకుండా ఉప్పును వడ్డించాలి మొదటిగా. ఆ తర్వాత పై భాగంలో చింతకాయ అంటే మహాలక్ష్మి స్వరూపం. మహావిష్ణువు కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా వచ్చినప్పుడు ఆయన చింత చెట్టు కింద కూర్చొని తపస్సు చేశారు మహాలక్ష్మి కోసం. ఆ విధంగా మనం ఏదైతే భోంచేస్తున్నాం కదా, ఆకులో పై భాగంలో అన్నీ కూడా దుర్గాదేవికి సంబంధించినటువంటి వడపప్పు వేస్తారు. ఆ తర్వాత వ్యంజనములోని అవన్నీ వడ్డిస్తారు పై భాగంలో. అన్నం వడ్డించిన తర్వాత ఎడం భాగంలో చిత్రాన్నం వడ్డిస్తారు, అది దుర్గాదేవికి సంబంధించినటువంటిది. ఆ తర్వాత చప్పటి పప్పు బుధుడికి సంబంధించింది. తర్వాత పాయసం, నెయ్యి వేసిన తర్వాత ఒకసారి పరిశీలనం చేసి దాన్ని స్వాహ 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 అనుకుంటూ గాయత్రి మంత్రం ద్వారా దాన్ని స్వీకరిస్తారనమాట. ఎవరు? బ్రాహ్మణుడు. వాళ్ళు కూర్చున్న తర్వాత మిగతా వాళ్ళు భోజనం చేయాలని శాస్త్రం చెప్తుంది. అయితే స్వామివారు అన్నారు, ఉప్పు వచ్చిందా అని అడిగారు. అక్కడ మేనేజర్లందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఉప్పు రాలేదు అని. అప్పుడు ఫోన్ చేయగానే ఆయన అక్కడి నుంచి ఉప్పు పంపించారు. కావున ఆత్మీయ గారు ప్రతి ఒక్క విషయం కూడా దాన్ని శ్రీవారు గమనించేవారు అనమాట. ఒకసారి ఒక భక్తుడు మహాస్వామి వారి దగ్గర వచ్చి ప్రార్థించారు, మా తల్లిగారు మీ దగ్గరికి అనేక మాటలు వస్తారు, కంచి పీఠానికి చాలా దగ్గరి వాళ్ళ ఆశ్రితులు అనమాట. తల్లిగారికి ఆరోగ్యం సరిగా లేదనగానే స్వామివారు ఒక్కసారి కళ్ళు మూసుకొని, మీ తల్లిగారు శ్రీచక్ర పూజ చేస్తారు కదా. అవును స్వామి అన్నారు. ఆ శ్రీచక్రము దిగువలో చిన్న రేకు లాంటిది గీత పడి ఉంది, దాన్ని శుభ్రం చేసేటప్పుడు దానికి ఏదైనా తగిలి ఉండవచ్చు, కావున ఆ శ్రీచక్ర పూజను నీవు కొనసాగించు, ఈ మంత్రాలు నీవు ఉపయోగించేయి అన్నారు. అది చిన్న దోషమైనా సరే ఆమెకు తెలియదు, దేవుడిని ఆచరించు అని చెప్పారు. ఆ తర్వాత ఆమెకు ఆరోగ్యం చాలా శీఘ్రంగా కుదుట పడింది అనమాట. ఆత్మీయులారా, మనం ఒక తండ్రి ఒక తల్లి స్వరూపం అని మనం అక్కడ వెళ్తుంటాం. ఈ విధంగా గురువు అనేవారు ప్రత్యక్ష దైవంగా మనకు అనేకమైన మార్గదర్శనాలు చేసేటువంటి వాళ్ళలో సద్గురు పీఠం, కాంచి కామకోటి పీఠం, సర్వజ్ఞ పీఠం. ఈ యొక్క చాతుర్మాస సమయంలో మనమందరూ కూడా
2 నెలల పాటు శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారు మరియు ఉత్తరాధికారి వారు చేస్తున్నటువంటి యొక్క చాతుర్మాసంలో పాల్గొని వారి దివ్య ఆశీస్సులు పొందేటువంటి సౌభాగ్యాన్ని మనకు భగవంతుడు అనుగ్రహించాడని చెప్తూ ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా నిరహంకారపూర్వకంగా శ్రీచరణ దివ్య పాదపద్మం సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ్ శర్మ. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.